వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టాపిక్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. ఈ టాపిక్ గురించి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోస్ని రెగ్యులర్గా చూడండి, మీకు ఫుల్ స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే మనకి కరణులు లేదా మరియు ఘాతాంకాలు అని చెప్పేసి తెలుగులోనైతే పిలవడం జరుగుతుంది. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డికి 2025 సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని రవి అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. 100 డేస్ ప్లాను, 100 టెస్టులు ఉంటాయి. డైలీ ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో మీకు రవి అకాడమీ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లేలో కనిపిస్తుంది. అక్కడ నుండి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కోర్సును బై చేయండి. చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది కోర్స్ మీకు. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 34 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ అంటున్నాడు. అండర్ రూట్ ఆఫ్ 34 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ ఇది మనకి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ అనమాట. అంటే మనకి 34 ప్లస్ 16 34 ఇది ఏ స్క్వేర్ అనుకోండి, ఇది బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి 34 ప్లస్ 16. నెక్స్ట్ 34 మైనస్ 16 అవుతుంది. 34 మైనస్ 16 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది 50. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 34 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. ఇక్కడ 18 5 90 ఈ 0 90. నెక్స్ట్ ఒక 0 ఉంది కాబట్టి 50 900 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ దీనికి కూడా ఇక్కడ 6 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ నెక్స్ట్ 6 మైనస్ 2 రూట్ 3 దీనికి కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఏ ప్లస్ బి ఇంటూ మనకి ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏమవుతుంది, మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఇది ఏ తీసుకోండి, ఇది బి తీసుకోండి, ఇది ఏ నెక్స్ట్ బి తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి 6 స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్. ఎందుకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మారుస్తున్నామంటే ఇక్కడ రూట్లో నుంచి ఈ 3ని రూట్ని రిమూవ్ చేయడం కోసం మనం ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 6 స్క్వేర్ అంటే మనకి 36 అవుతుంది. ఇక్కడ 2 స్క్వేరు ఇంటూ ఈ రూట్కి స్క్వేర్ పోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 4 అవుతుంది. 4 ఇంటూ 3 వచ్చేసి 12 వస్తుంది. 12 అనేది వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 మైనస్ 12 వచ్చేసి 24 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 24ను మనము ఇక్కడ 4 ఇంటూ 6 రాస్తాం. ఈ 4 అండర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 రూట్ 6 అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.0169 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 4.41. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 144 మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వచ్చేసి మనకి 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 169 పాయింట్స్ రిమూవ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అయితే 13 అవుతుంది. 169 వచ్చేసి 13. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.13 తీసుకుంటాం. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ పాయింట్ రిమూవ్ చేసినట్లయితే మనకి అండర్ రూట్ ఆఫ్ 441 అవుతుంది. 441 అంటే మనకి 21 కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 2.1 అయితే తీసుకుంటున్నాం. మీరు కంపల్సరిగా ఎగ్జామ్స్ అప్పుడు 1 స్క్వేరు 2 స్క్వేరు ఏ విధంగా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 30 స్క్వేర్ వరకు కంపల్సరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా క్యూబ్స్ తీసుకున్నట్లయితే 1 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1. అట్లా మీరు ఒక 20 క్యూబ్స్ అయితే 20 కాకుండా అట్లీస్ట్ 10 అయితే నేర్చుకున్నట్లయితే మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి కేసెస్లో. ఇక్కడ 12 ప్లస్ పాయింట్ 1.3 12 ప్లస్ 1.3 ఈజ్ ఈక్వల్ టు 12.13. నెక్స్ట్ 2.1 దట్ ఈస్ ఈక్వల్స్ వచ్చేసి మనకి రిమూవ్ చేసినట్లయితే 10.03 వస్తుంది. 10.03 అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఫైండ్ ద వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు. వాల్యూని విలువను కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ విలువ చూసినట్లయితే మనకి 0.6 అండర్ రూట్ ఆఫ్ 0.81 అంటున్నాడు. అంటే ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 వచ్చేసి 9 అవుతుంది. 0.9 తీసుకుంటున్నాం. మైనస్ మళ్ళీ అండర్ రూట్ ఆఫ్
0.144. ఇది ఈ పాయింట్ను పక్కకు పెడితే √144 ఏమవుతుంది మనకి 12 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అంటే 0.12 వస్తుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0.4 బై 0.5. 0.5 ఇక్కడ 0.6 ప్లస్ బ్రాకెట్ బిగిన్ 0.9 మైనస్ 0.12. ఇక్కడ ఈ పాయింట్కి ఈ పాయింట్ రిమూవ్ అవుతుంది. ప్లస్ 4/5 వస్తుంది మనకి. 4/5 అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది 1.8 0.8 అవుతుంది. ఇక్కడ 1.2 ప్లస్ 0.8 ఎందుకోసం ఎనీ టైమ్స్ 40 5 8 40 కాబట్టి 0.8 వస్తుంది. 0.8 ప్లస్ 0.12 ఏమవుతుంది మనకి ఇక్కడ 0.9 మైనస్ 0.92 అవుతుంది 912 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 92 అవుతుంది. ఇది 8 ఇది 0.12 అంటే 0.92 అవుతుంది. ఇక్కడ 0.6 0.9 మైనస్ 0.92 ఇక్కడ 0.6 0.9 మైనస్ 0.92 అంటే మనకి మైనస్ 0.2 వస్తుంది. 0.02 అయితే వస్తుంది డిఫరెన్స్ 0.02. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 0.6లో నుంచి 0.02 సబ్ట్రాక్ట్ చేస్తే 0.58 వస్తుంది. కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకుంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా వర్గాన్ని అప్లై చేయండి. వర్గాన్ని అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, దీనికి స్క్వేర్ వచ్చేస్తుంది. అంటే మనకి ఇండైరెక్ట్ ఏమవుతుంది 1 - 99/2500 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 49 స్క్వేర్ బై ఇక్కడ ఈ రూట్కి స్క్వేర్కి ఎగిరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ చేసినట్లయితే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఈ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది, ఈ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం చేయండి. 1/1 2500 మైనస్ 99/2500 నెక్స్ట్ 49 స్క్వేర్ తీసినట్లయితే మనకి 2401 వస్తుంది బై ఎక్స్ వస్తుంది. ఇక్కడ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2401/2500 ఈజ్ ఈక్వల్ టు 2401/x. ఈ 2401 2401 గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకి 2500 వస్తుంది. ఎక్స్ వాల్యూ 2500. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 6⁴x+4 ఈజ్ ఈక్వల్ టు 6+7 అయితే ఎక్స్ విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ బేసెస్ అనేవి భూములు సమానంగా ఉన్నాయి. బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ ఈక్వల్స్ ఏంటి, ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈక్వేట్ చేయండి. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, భూములు సమానం కాబట్టి ఘాతాలను ఏం చేస్తాం, సమానం చేస్తాం. అంటే x+4 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 - 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 512/125 (3) 512/125 k is equal to 8/5 15 అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 512/125 ఇక్కడ వచ్చేసి మనకి ఇది 8 క్యూబ్ని రిప్రజెంట్ చేస్తుంది. 8 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు మనకి 512. నెక్స్ట్ 5 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 125. అంటే మనకి ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాయొచ్చు, 8/3 నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 8/5 k is equal to 8/5 15. ఇక్కడ ఇవి రెండు కూడా బేసెస్ సేమ్. ఇక్కడ 8/5 ఉంది, ఇక్కడ 8/5 ఉంది, మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే 8/5 3 + k is equal to 8/5 15 వస్తుంది. ఇక్కడ మొత్తం ఈ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాం, పవర్స్ని ఈక్వల్ చేస్తాం. అంటే 3 + k is equal to 15 వస్తుంది. k is equal to ఈ 3ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 15 -
3 ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. k ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ వచ్చేసి 12, దట్ ఈస్ ఈక్వల్స్ టు k వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది. ఎస్, ఇక్కడ హోల్ క్యూబ్ ఉంటుంది, 8 క్యూబ్ కాబట్టి ఏమవుతుంది హోల్ క్యూబు మళ్ళీ హోల్ క్యూబు. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ అ మినిట్, రైట్, ఇక్కడ చూడండి, దీన్ని చూసినట్లయితే మనకి 512 హోల్ క్యూబ్ 125 హోల్ క్యూబ్ ఉంది కదా. ఇక్కడ 512 ఏదైతే ఉందో దీన్ని 8 క్యూబ్ రాయొచ్చు. 8 క్యూబు 5 బై హోల్ క్యూబు మళ్ళీ హోల్ క్యూబ్ వస్తుంది. ఒక 3 మిస్ అయింది ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 బై 5 హోల్ క్యూబు. నెక్స్ట్ హోల్ టు ది పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 8 బై 5 15 హోల్ టు ది పవర్ ఆఫ్ 15. ఇక్కడ 3 ఇంటూ 3 వచ్చేసి మనకి 8 బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 9. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 8 బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 3k ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 15. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్ షుడ్ బి యాడెడ్ అనమాట. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు వీరి ఘాతాలను యాడ్ చేయాలి, పవర్స్ని యాడ్ చేయాలి, ఈక్వల్ ఉన్నప్పుడు ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది 8 బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 15. ఇప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేద్దాం. 15 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3k 9 ప్లస్ 3k. ఈ 9 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 15 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 6 6 ఈజ్ ఈక్వల్ టు 3k 3 1 జా 3 2 జా k ఈజ్ ఈక్వల్ టు మనకి 2 వస్తుంది. k ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఈ విలువ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. విలువ ఎంత అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఏదైతే న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే సేమ్ సైమల్టేనియస్గా ఇది కూడా చేస్తా అంటే చేయొచ్చు. x టు ది పవర్ ఆఫ్ mn నెక్స్ట్ mp ఇంటూ x టు ది పవర్ ఆఫ్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ nm నెక్స్ట్ np నెక్స్ట్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ pm మైనస్ pn వస్తుంది. ఇంటూ ఇది చేయండి ఫోర్త్ రూట్ ఆఫ్ 625. ఫోర్త్ రూట్ ఆఫ్ 625 అంటే ఏమవుతుంది 5 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ 625 అంటే 5 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. స్క్వేర్ రూట్ ఆఫ్ 125 ఈజ్ ఈక్వల్ టు మనకి 5 వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని పక్కన పెడితే ఇక్కడ చూడండి ఈ 4కి 4 కట్ అయిపోతుంది. 5 మైనస్ 5 ఏమవుతుంది మనకి ఇక్కడ 0 వస్తుంది. ఈ పార్ట్ ఇది మొత్తం 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఈ న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో ఈ న్యూమరిక్ వాల్యూ దీనికి ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఈ న్యూమరిక్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. కాబట్టి టోటల్ పార్ట్ అనేది 0 అవుతుంది. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ x2 టు ది పవర్ ఆఫ్ x నెక్స్ట్ 4 టు ది పవర్ ఆఫ్ 12 8 టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 16 టు ది పవర్ ఆఫ్ 11 ఇచ్చాడు. అన్నీ కూడా 2 పవర్స్ వచ్చే విధంగా రాయండి. అన్నీ కూడా 2 పవర్స్ వచ్చే విధంగా రాస్తే ఇది 2 పవర్ x ఇంటూ దీని 2 స్క్వేరు హోల్ టు ది పవర్ ఆఫ్ 12 నెక్స్ట్ 8ని 2 క్యూబ్ రాయొచ్చు హోల్ టు ది పవర్ ఆఫ్ 3 16ని 2 టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చు నెక్స్ట్ హోల్ టు ది పవర్ ఆఫ్ 11. ఇక్కడ x 2 టు ది పవర్ ఆఫ్ x నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 2 ఏమవుతుంది మనకి 24 అవుతుంది. 2 టు ది పవర్ ఆఫ్ 24 నెక్స్ట్ 2 టు ది పవర్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 44 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయండి. అంటే x ప్లస్ 24 ప్లస్ 9 2 టు ది పవర్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 24 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 44. 24 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు మనకు 33 వస్తుంది. 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 44. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ను ఈక్వేట్ చేయండి. x ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 33ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి 44 మైనస్ 33 ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. ఆన్సర్ 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ని తీసుకోండి. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు.
x to the power of 4 to the power of minus 5 divide 4 to the power of 7 into 4 to the power of 6 అంటున్నాడు. ఇక్కడ 4 to the power of 5 minus 5 ఇంటూ ఇది మనకి 1/4 to the power of 7 నెక్స్ట్ ఇంటూ 4 to the power of 6 అవుతుంది. దీని పైకి తీసుకెళ్ళండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 to the power of minus 5, 4 to the power of minus 7 నెక్స్ట్ ఇంటూ 4 to the power of 6, 4 to the power of 6. ఇక్కడ బేసెస్లు అన్నీ సేమ్ ఉన్నాయి. పవర్స్ మొత్తం యాడ్ చేయండి. పవర్స్ని మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది కూడా మైనస్ వాల్యూ అండి. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ చేసుకోండి. ఇది కూడా మనకి మైనస్లోనే ఉంది. ఇది ఒకటి ప్లస్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి పైకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 4 to the power of minus 5 minus 7 minus 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 11. ఇక్కడ వచ్చేసి మనకి 4 to the power of minus 12 minus 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు minus 18 అవుతుంది. 4 to the power of minus 18 ఈజ్ ద ఆన్సర్. 18 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఫైండ్ ద వాల్యూ అంటున్నాడు. 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 8 whole to the power of 2/3 ప్లస్ 16/9 whole to the power of 1/2. 4 స్క్వేర్ 3 ఇంటూ ఈ ఏదైతే 8 ఏదైతుందో 8ని 2 క్యూబ్ రాస్తున్నా. 2 క్యూబ్ whole to the power of 2/3 నెక్స్ట్ ఇక్కడ దీన్ని 4/3 హోల్ స్క్వేరు. ఇక్కడ 16 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 రాయొచ్చు, 3 స్క్వేర్ని 9 రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఈ 3కి 3 కట్ అయిపోతుంది, ఈ 2కి 2 కట్ అయిపోతుంది. ఇక్కడ 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4. 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. 12 నెక్స్ట్ ప్లస్ 4/3. ఇక్కడ 4 స్క్వేర్ మీన్స్ ఎంత? 16 మైనస్ 12 ప్లస్ 4/3. 16 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 ప్లస్ 4/3. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకేమవుతుంది? 4 ప్లస్ 12 ప్లస్ 4/3 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 16/3 అవుతుంది. 16/3 అంటే ఏమవుతుంది? మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే ఇక్కడ 5 12 3 5 15 1/3 అవుతుంది. మిక్స్డ్ 16/3ని 5 1/3 ఫామ్లోకి రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్లో. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది? 3 హోల్ టు ది పవర్ ఆఫ్ -2, 4 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 ఇంటూ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ -2. ఇవన్నీ కూడా పవర్స్ సేమ్ ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే సేమ్ బేస్ కింద పవర్స్ సేమ్ ఒకే పవర్ కింద రాద్దాం. హోల్ టు ది పవర్ ఆఫ్ -5 అవుతుంది. ఇక్కడ 3 4 12, 12 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 60 హోల్ టు ది పవర్ ఆఫ్ -5. హోల్ టు ది పవర్ ఆఫ్ -2 కాబట్టి ఏమవుతుంది? దీన్ని రెసిప్రోకల్ చేస్తే 60 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇది మనకు కావాల్సిన 1/60 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అనేది కావాల్సిన ఆన్సర్. ఇక్కడ పవర్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఏం చేసినాం? దాన్ని డినామినేటర్లోకి తెచ్చినాం. 1/60 హోల్ టు ది పవర్ ఆఫ్ 60 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఫైండ్ ద వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 5/8 హోల్ టు ది పవర్ ఆఫ్ -7 ఇంటూ 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -4 నెక్స్ట్ 1 ఇంటూ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఈ మైనస్లు అన్నీ రిమూవ్ చేయాలి అంటే ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం కంప్లీట్గా రివర్స్లోకి రాయండి. ఇక్కడ రివర్స్లోకి రాస్తే మనకేమవుతుంది? ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దీన్ని రివర్స్ రాయండి. రివర్స్ రాస్తే ఏమవుతుంది? ఈ ఫ్రాక్షన్ రివర్స్లోకి రాస్తే అంటే రెసిప్రోకల్ రాస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది 7 దగ్గర. 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇంటూ 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇక్కడ బేసెస్ ఏమున్నాయి? ఈ రెండిట్లో పవర్స్ని ఏం చేయాలి? మనము యాడ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది ఇంటూ 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. ఇక్కడ 7 మైనస్ ఇక్కడ 7 - 4 ఈజ్ ఈక్వల్ టు 3. 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకేమవుతుంది? ఇది ఇక్కడ 4 ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? మనకి 4 క్యూబ్ అవుతుంది.
ఇది 1/4 ఉంది కాబట్టి నెగిటివ్ పవర్ ఉంది. ఈ డినామినేటర్ని న్యూమరేటర్ కన్వర్ట్ చేస్తే ఇది నెగిటివ్ కాస్త పవర్లో పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు రెండు స్క్వేర్స్ కూడా మనకేమవుతున్నాయి, రెండు స్క్వేర్స్ సేమ్ ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒకే పవర్ కింద రాయండి. 8 × 8/5 × 4 whole to the power of 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 32/5 whole to the power of 3 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ పవర్ 5 కాబట్టి ఏమవుతుంది, ఇది 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 32/5 whole to the power of 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది -3 నెక్స్ట్ ఇది 5 అంటే 3 అవుతుంది. -3 whole to the power of -3 రైట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 32/5 whole to the power of 3 అయితే అవుతుంది. దీంట్లో 32/5 whole to the power of 3ని దీన్ని కరెక్ట్ చేసుకోండి. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఇవి మనకి ఏవైతే ఇక్కడ డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి, సర్డ్స్ అండ్ ఇండిసెస్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. తప్పకుండా 1-2 సార్లు మీరు జాగ్రత్తగా మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ దాంతోపాటు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్లో చేయనట్లయితే ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తాయి. ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్, కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.